హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. ప్రార్థనా దినం, ఉపవాస దినం, దేవుని సమీపించి మహిమపరచు దినం. ఆల్ నైట్ ప్రేయర్, వర్షిప్ నైట్ గా దేవుణ్ణి సమీపించి మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు. గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు దేవుడు మనల్ని సంరక్షించి సంఖ్యలో చేర్చిన విధం బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. దైవ సన్నిధి మనల్ని మన దేవునికి కనపరుచుకుందాం. దేవుని సన్నిధి కొద్ది సమయం వాక్యం ధ్యానిద్దాం. కలిసి దేవుని ధ్యానిద్దాం, ఆరాధిద్దాం. దేవుని వాక్యము లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. దేవుని వాక్యము హృదయంలో దేవుని యొక్క జ్ఞానంగా, దేవుని ఉపదేశంగా ముద్రింపబడినట్లు ప్రార్థన చేసుకుందాం, ఏకీభవిద్దాం. హృదయాలు దైవ సన్నిధిలో వెలుగుద్దాం. జీవం చేత, ఆత్మ చేత అవి ముద్రింపబడిలాగున దైవ సన్నిధి మనల్ని మన దేవునికి కనపరుచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పశుద్రమోన్నతుడ, సురశక్తి మిక్కిల్ దయ ప్రేమ, గొప్ప కనికరంగాన్ని కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఆయన చదవబడ్డ వాక్యం హృదయంలో ముద్రింపబడినట్లు జ్ఞాన వాక్యంలోని జ్ఞానము, నీ పరమార్థము, నీ మనసు ఉద్దేశము గ్రహించడానికి నాతో మాతో మీరు మాట్లాడండి. వాక్యపు వెలుగులలో జీవితాలను దర్శించండి. నీ వాక్ చేత, ఆత్మ చేత నింపండి. ఆశ కలిగిన ప్రాణం, పరలోక ఆహారం, ఆశీర్వాదం చేత తృప్తిపరచండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులు ఇచ్చేద్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ దైవ సన్నిధి, దేవుడు ఈ వర్షిప్ నైట్ సందర్భంగా దైవ సన్నిధి మన హృదయాల్లో ముద్రింపబడిలాగిన దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు. ప్రార్థన చేయటానికి ఇద్దరు దేవాలయంలోనికి వెళ్ళారు. ఈ యొక్క అంశం చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన మనిషిని నీతిమంతునిగా తీర్చుచున్నది. అదే రీతిగా ప్రార్థన దేవుని యొక్క ఆశీర్వాదంలో నుంచి కూడా మనము మన ప్రార్థన ద్వారా తప్పిపోతూ ఉన్నామా అన్న హెచ్చరిక కూడా ఈ భాగంలో, వాక్య భాగంలో దాగి ఉంది. దేవుని నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు కలిగిన వచన భాగాలను మనం గమనిస్తే, 9 నుంచి 14 వరకు ఉన్న వచన భాగాలను గమనిస్తే దైవ సన్నిధి నీతి మంతులుగా తీర్చబడటానికి దేవుణ్ణి సమీపిస్తున్నాం, దేవునితో మాట్లాడుతున్నాం. ప్రార్థన అన్న ఉద్దేశం కనుక వారు దేవుణ్ణి సమీపించడానికి దేవాలయంలోనికి వెళ్ళారు. వాళ్ళు ప్రార్థన అన్న మాట మనం గమనిస్తే అక్కడ మనము ఆ దేవునితో మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు ఆ మాటలను బట్టి, వాటి యొక్క అర్థాలను బట్టి
వాళ్ళు ఏమైతున్నారు అన్నది. అంటే ఆశీర్వదింపబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నారా? ఆశీర్వదింపబడిన ప్రార్థనగా ఉందా లేదా అన్న రెండవ కోణాన్ని కూడా ఈ వచన భాగాలలో తెలియజేయబడుతుంది. అక్కడ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు అని రాయాలి. రెండో ఒక అంశం ఏంటి అంటే తనలో తాను ప్రార్థించుచు. ప్రార్థన ఇద్దరు మనుషుల యొక్క ప్రార్థనలో ఉన్న అంశం ఏంటిది అంటే వాళ్ళల్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు. ఆ ప్రార్థనలో మొదటి వ్యక్తి ఏమో పరిసయుడు, రెండవ వ్యక్తి ఏమో సుంకరి. ఇక్కడ పరిసయుని ప్రార్థన మనం గమనిస్తే చాలా మనిషి నేను ఒక గొప్ప జీవితాన్ని జీవిస్తున్నాను అనుకోవడం ఒక అంశం. రెండవ అంశం ఏంటిది అంటే క్రిటిసిజం అనేది ప్రార్థనలో కనబడుతుంది. అదో నేను ఆ లక్షణాలు నేను కలిగి ఉండడం లేదు, నేను గొప్ప లక్షణాలు కలిగి ఉన్నాను అన్న ఒక అంశాన్ని దేవునికి గుర్తు చేస్తున్నారు. మనం గమనించాలి. కృతజ్ఞతాస్థుతులు అన్న మాట మనం గమనిస్తే ఇక్కడ నేను వారి వలే ఉండక అని అక్కడ మూడు లేకుంటే మూడు రకాల లైఫ్ స్టైల్స్ ను తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఆ మూడు డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ను తెలియచేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఆ లైఫ్ స్టైల్ ఉచ్చరించటం వల్ల ఆయన ఆశీర్వాదకరమైన ప్రార్థనలో నుంచి, ఆశీర్వదింపబడాల్సిన ప్రార్థనలో నుంచి తప్పిపోతారు. ప్రియమైన దైవజనం, మనం దేవుణ్ణి సమీపిస్తున్న ఈ వర్షిప్ నైట్ లో ప్రార్థన అన్న అంశం చాలా ప్రాముఖ్యమైనది అన్నది దేవుడు మనతో మాట్లాడుతూ, దేవుని సన్నిధి మన హృదయాలలో ముద్రింపబడితే మనం నీతిమంతులుగా తీర్చబడాలి. మనల్ని మన ప్రార్థన మనల్ని ఆశీర్వాదంలోనికి ఆశీర్వదింపబడి తన ఇంటికి సమాధానంతో వెళ్ళను అని రాయబడింది. మనము దేవుని ఇంటికి అంటే పరిశుద్ధ మందిరంలోనికి వచ్చాము. ఇంటికి వెళ్ళేటప్పుడు నీతిమంతుడిగా తీర్చబడటము. రెండవది ఆ నీతిమంతుడిగా తీర్చబడటము ఏంటి అంటే సమాధాన పడటం. దేవుని యొక్క సమాధానాన్ని ఇంటికి తీసుకుని వెళ్తాం. ప్రార్థన ద్వారా దేవునితో సమాధాన పడడం, దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించడం, తన్ను దీవించడంగా మనము గమనించగలం. కనుక ఆ ప్రార్థనలో ఉన్న తీర్చిదిద్దబడ్డ ప్రార్థన, నీతిమంతునిగా తీర్చిదిద్దబడ్డ ప్రార్థన ఒకసారి మనం గమనిస్తే అతడు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవాలయంలోనికి వెళ్ళాడు. తల ఎత్తటానికి కూడా ఆయనకు ఏమైంది అంటే ఆయనకున్న లక్షణాలను బట్టి ఆయనకు ధైర్యం చాలే. ఇక్కడ అతను ఏం చేస్తున్నాడు? రెండవ అంశం ఏంటి అంటే తన రొమ్ము కొట్టుకొనొచ్చు అని రాయబడింది. అక్కడ మనం గమనిస్తే 13వ వచనంలో రాయబడ్డ మాటలు, అయితే సుంకరి దూరంగా నిల్చుండి అంటున్నాడు. నీతిమంతునిగా తీర్చబడ్డ వ్యక్తి దూరంగా నిలబడి అంటున్నాడు.
అంటే దైవ సన్నిధి సమీపించి మనము దేవునికి ఎంత అంగీకారకృతమైన సంభాషణ లేకపోతే ప్రార్థన, దేవునితో మాట్లాడే సంభాషణ మనం కలిగి ఉన్నాం. వర్షిప్ నైట్ లో దేవుణ్ణి మనం సమీపిస్తూ ఉన్నప్పుడు అంగీకరింపబడే, దేవుడు అంగీకరించే సంభాషణ మనలో ఉండాలి. దేవుని చేత మనము అంగీకరించబడే బిడ్డలుగా ఉంటున్నాము అన్నప్పుడు ఆ మాటలు కూడా, సంభాషణ కూడా, అంటే దాని యొక్క భావం ఏంటిది అంటే మన ప్రార్థన మనల్ని దేవుని కుమారులుగా, నీతిమంతులుగా తీర్చబడే ప్రార్థన, అటువంటి యోగ్యమైన ప్రార్థన. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే కన్నులెత్తుటకును ధైర్యము చాలక, కన్నులెత్తుటకు ధైర్యం చాలలేదు, దేవుణ్ణి సమీపించి ఆయనకు మొరపెట్టడానికి కూడా ధైర్యం చాలలేదు. అందుకు ఆయన దూరంగా నిల్చుంటున్నాడు. మొట్టమొదటిదేమో దూరంగా నిల్చుండటము, ఆకాశం వైపు కన్నులెత్తి లెత్తుటకైనాను ధైర్యము చాలక అంటున్నాడు. రెండవ అంశం ఏంటిది అంటే మనము తల ఎత్తి పైకి చూస్తుంటాం, లేదంటే మందిరంలో ఉన్నప్పుడు పుల్పిట్ వైపు చూస్తుంటాం, పరిశుద్ధ దైవ సన్నిధి వైపు చూస్తుంటాం. కానీ ఇక్కడ తను తాను పరీక్షించుకుంటున్నాడు. నేను అయోగ్యుడను, నన్ను క్షమించు అన్న పశ్చాత్తాపం కలిగిన ఆ ప్రార్థన, దేవునితో ఉన్న సంభాషణ. కనుక ఆయన ఏం చేస్తున్నాడు అంటే మూడవది రొమ్ము కొట్టుకొనుచు. నాలుగో మాట ఏంటిది అంటే పాపినైన నన్ను కరుణించుము అని పలికాను. ఇక్కడ మనం గాన గమనిస్తే గాన రొమ్ము కొట్టుకొనుచు, నాలుగో మాట ఏంటిది అంటే పాపిని అని ఒప్పుకోలు, తన్ను తాను తగ్గించుకొనటం. కానీ ఇక్కడ మనము గమనిస్తే గాన ఆయన ఒప్పుకోలు ఇంకా కన్ఫామ్ గా చెప్తున్నాడు, నేను పాపిని, నన్ను కరుణించు. మనం ఏం చెప్తామంటే దేవునికి నేను పరిశుద్ధుడను గనుక నువ్వు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించాల్సిందే, నన్ను తప్ప నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావు అన్న కాన్ఫిడెన్స్ ఇక్కడ తెలియజేయబడుతుంది. ఆ ప్రార్థన కూడా మనం గాన గమనిస్తే గాన ఇక్కడ ఆ మూడు అంశాలు ఏంటిది అంటే ఆ ప్రార్థన ద్వారా దేవుని ఆశీర్వాదంలో నుంచి, నీతి మంతుడిగా తీర్చబడాల్సిన నడిపింపులో నుంచి తప్పిపోయిన ప్రార్థన ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఏంటిది అంటే నేను చోర్లను, అంటే ఆ చోర్ల వలె కాక అన్నట్టు, అన్యాయస్తుల వలె కాక. మూడో మాట ఏంటిది అంటే వ్యభిచారులనైనను వారి వలె కాక అంటున్నారు. తప్పిపోయిన ఈ మూడు అంశాలు, ఇంకొక నాలుగో అంశం కూడా అందులో ఏంటిది అంటే ఇతర మనుషుల వలెనైనను కాక అన్నారు. ఆ సంభాషణ దేవునితో ప్రార్థన చేస్తున్నారు. చివరికి కన్క్లూడ్ ఏం చేశాడంటే ప్రార్థన చేత నీతిమంతునిగా దేవుని చేత తీర్చబడ్డ ఆ ప్రార్థన ఉచ్చరిస్తున్న వ్యక్తిని కూడా డైరెక్ట్ గా మెన్షన్ చేశాడు. ఈ సుంకరి వలె నైనను ఉండనందుకు అంటున్నాడు. ఆయన క్యాలిబర్ ను కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నారు. సుంకరి వలెనైనను ఉండక, ఆయన మళ్ళీ రెండవ ఇంకొక కోణం ఏంటిది అంటే వారం నాకు 2 మార్లు ఉపవాసము చేయుచున్నాను. ఇంకొక క్యాలిబర్ ఏంటి అంటే నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తున్నాను. ఇక్కడ ఈ 4 అంశాలు బట్టి ఆయన ఏం చేశాడంటే నీతిమంతునిగా తీర్చబడాల్సిన ఆ
స్థితిలో నుంచి తప్పింపబడ్డాడు. ఆ ప్రార్థనలో ఉన్న ఈ నడిపింపును మనం జాగ్రత్తగా గమనించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము ఏ విధమైన కృతజ్ఞతాస్తుతులు అంటే, ప్రభువా నువ్వు నాకు మేలు చేశావు, నీ కృతజ్ఞతలు అని చెప్పడము, ఒప్పుకోలు ప్రార్థన ఇడిచిపెట్టి, అదో నేను ఆయన వల్ల ఉండక, ఈయన వలె ఉండక, ఇంకొకరి వలె ఉండక, వారి వలె ఉండక, నేనే నీతిమంతునిగా ఉంటున్నాను అన్నంత దగ్గరగా చెప్తూ ఉన్నాను. అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నువ్వు గొప్పవాడివి అని నిన్ను ప్రూవ్ చేసుకోమని చెప్పడం లేదు. నీ బలహీనతలను నువ్వు గుర్తించి దేవుని బలమును పొందుకోవటానికి ఒప్పుకోలు ఉండాలి. దేవుని శక్తిని పొందుకోవటానికి నీవు సిద్ధపడాలి అని దేవుడు తెలియచేస్తున్నాడు. అలాంటి కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. ఇక్కడ డైరెక్ట్ గా మనం గమనిస్తే 4 అంశాలు మనుషుల ప్రవర్తనను మెన్షన్ చేస్తున్నామా ప్రార్థనలో గాని, కృతజ్ఞతాస్తుతులలో గాని. రెండవ అంశం ఏంటిది అంటే, మేము ఉపవాసము 2 మార్లు ఉంటున్నాం చూడు అని దేవునికే గుర్తు చేయడం. మూడో అంశం ఏంటిది అంటే, నేను 10వ భాగం ఇస్తున్నా చూడు అని అనడం. నీ కుడి చేతితో ఇస్తే నీ ఎడమ చేతికి తెలియకూడదు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఇచ్చే కారణం. రెండవది ఏంటిది అంటే, నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు మనుషులకు కనబడవలెనని ఉపవాసము ఉండకు, అది నీ ఫలం నువ్వు పొందుకొని ఉన్నావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రెండవది ఏంటిది అంటే, నీవు నీ సహోదరుని నువ్వు విమర్శించకూడదు. అదే అక్కడ మనం గమనిస్తే నీ కంట్లో ఉన్న దూలం తీసుకొనక నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును తీస్తున్నావా అన్న హెచ్చరిక. ఇక్కడ మనుషులలోని ప్రవర్తనను మనం దేవునికి గుర్తు చేసే వారంగా ఉంటాం. దేవుని కొరకు మనము ఎలాంటి సంభాషణ ప్రార్థనలో కలిగి ఉండాలి? దేవునితో సంభాషించేటప్పుడు, ప్రార్థనతో దేవుణ్ణి సమీపించేటప్పుడు అంగీకరింపబడే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మనం గమనించాలి. ఇక్కడ భక్తిపరుడుగా అంటే, భక్తిపరుడు అని మనము ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తాం. ఒకటి ఉపవాసం ఉండటము, రెండవది 10వ భాగాలు ఇవ్వటము, భక్తిగా జీవించటం. భక్తిగా జీవించటము అంటే ఏంటి అంటే, ఆయన వీరి వలె వారి వలె ఇంకొకరి వలె నేను ఉండటం లేదు అన్న భక్తి, విమర్శన పూర్వకమైన భక్తి మనం గమనిస్తున్నాం. దైవ సన్నిధి మనల్ని మనం ఇక్కడ నీతిమంతులుగా తీర్చబడే ప్రార్థనలోకి మనము కొనసాగాలి. మనల్ని మనం కొనసాగింప చేసుకోవాలి అన్న ఒక నిశ్చయత ఉంటే అక్కడ మనం గమనిస్తే తెలియజేయబడుతున్న మాట మన హృదయాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటి అవి అంటే, తగ్గింపబడాలి, తన్ను తాను తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకోవడము అన్నది ఒకసారి మనం గమనిస్తే అక్కడ దేవుని వాక్యంలో మనం ఒకసారి చూద్దాం. అక్కడ రాసిన మాట ఏంటి అంటే, వాళ్ళు దేవాలయంలోనికి వెళ్ళిరి అని రాయబడుతుంది. వెళ్ళిరి అంటుంది. అంటే మనం దేవాలయంలోనికి వెళ్తున్నాము అంటే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అన్నది దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది. వాటన్నిటిలో మనమే కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. అంటే ఇంకా మనంతటి నీతిమంతుడు, నీతిపరుడు, భక్తిపరుడు, ఉపవాసం ఉండే వ్యక్తి, 10వ భాగం ఇచ్చే వ్యక్తి, లేకపోతే దేవుణ్ణి సమీపించి సమాజంలో ఇంతగా అందరికి కనబడే రీతిగా మనంతటి వ్యక్తి ఎవరు లేరు అన్న రీతిగా పరిసయ్య భక్తి. అంటే
నీతిమంతునిగా తప్పిపోతున్న ప్రార్థన కలిగిన భక్తి. డైరెక్ట్ గా చెప్పుకోవాలి. ఆఖరికి పాపిని అని ఒప్పుకుంటున్నా అంటే ఆయన 3 ప్రవర్తన లక్షణాలు గన మెన్షన్ చేయబడ్డేటివి గమనిస్తే గన అక్కడ ఏమన్నాడు? వ్యభిచారి వలె కాక అన్నాడు, దొంగ వలె కాక అన్నాడు, అన్యాయస్తుల వలె కాక అన్నాడు. అంటే ఇక్కడ గమనించాలి, అది చేయకపోయినా వాటిని మెన్షన్ చేయటం వల్ల, అంటే నోట్తో నేను అలా లేను, ఆ తప్పులు నాలో లేవు అనడం వల్ల తప్పిపోయాడు. రెండవది ఏంటంటే, ఒకవేళ పాపిని అని ఒప్పుకున్నాడు కదా, అంటే ఈ పాపాలన్నీ ఉన్నాయి అన్న స్వభావము, నేను పాపిని ప్రభు అంటే ఈ స్వభావం ఉంటది, ఈ స్వభావాలు ఏదో ఈ పాపాలే అన్నట్టుగా మనం ఫీల్ అవుతాం. మానవ నైజము లేదంటే స్వభావం ఏంటిదంటే వాడు అన్యాయస్తుడో, చోరుడో, లేకుంటే వ్యభిచారో అని అనుకుంటాం. కానీ మనిషి ఏ ఆజ్ఞ తప్పిపోయినా కూడా 10 ఆజ్ఞలలో అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్టే, దేవుని రాజ్యాన్ని కోల్పోయినట్టే. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ దినము నీతిమంతునిగా మనల్ని తీర్చటానికే తన ప్రాణాన్ని పెట్టాడు. నీవు ప్రభునందు ఒప్పుకోలు నిన్ను పాప క్షమాపణలోనికి, నీతిమంతునిగా తీర్చబడే ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది అన్నది ఈ వచన భాగాలు మనల్ని ఉద్దేశించి మనకు ఒక దృఢ సంకల్పాన్ని ఏర్పరుస్తుంది. కనుక అక్కడ మనం గాన గమనిస్తే గన ఆయన సుంకరి దూరంగా నిల్చుంటున్నాడు. చాలా మటుకు మనం ఏం చేస్తామంటే దైవ సన్నిధిలో పోతే ఇంకా మేము తప్ప ఇంకా ఎవరు దైవ సన్నిధిలో మా ముందు మా కుటుంబము, మా బంధువులు తప్ప ఎవరు కనపడకూడదు అనుకుంటారు. కొన్ని కుటుంబాలు అలా ఉన్నాయి. వాళ్ళ ఇంటి వాళ్ళందరూ ఆ ప్రోగ్రామ్స్ లో ఉంటారు, భక్తి పరులు కనుక. కానీ ఇక్కడ నీతిమంతునిగా నువ్వు తీర్చబడాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ రాస్తున్నాం, దూరంగా నిలుచుండి అంటున్నాను. నీతిమంతుడిగా తీర్చబడటానికి, సంఘంలో గొప్ప వ్యక్తిగా తీర్చబడటానికి ఆ క్వాలిఫికేషన్ పనికి వస్తుంది. ఎందుకంటే ఆయన పలుకుబడి ఉంది, ఆ ఇంటి వాళ్ళనందరినీ ఆ మెనూ లిస్ట్ లో వేసుకున్నట్లు ఆ ప్రోగ్రామ్ లిస్ట్ లో వేసుకొని ఉంటారు. ప్రియమైన దైవజనమ, దేవుడు మెచ్చే భక్తి, సంఘం మెచ్చే భక్తి కాదు మనకు కావాల్సింది. లోకం మెచ్చే భక్తి కాదు. లోకానికి నువ్వు చూపుకుంటున్నావా, నీతిమంతునిగా తప్పిపోతున్నావు. దేవుడు మెచ్చే భక్తి ఏం కోరుకుంటున్నాడు దేవుడు అంటే అక్కడ తను తాను తగ్గించుకుంటున్నాడు. ధైర్యం, కన్నులెత్తి పైకి చుట్టానికి ధైర్యము చాలక అన్నాడు. తర్వాత ఏంటంటే రొమ్ము కొట్టుకొచ్చు అంటే పశ్చాత్తాపము, బలమైన పశ్చాత్తాపం. అక్కడ మనం గమనించాలి, ఒప్పుకోలు, బలమైన ఒప్పుకోలు. ఏం ఒప్పుకోలు అంటే నేను పాపిని అంటున్నాడు. అక్కడ రాస్తున్న మాట ఇంకా మనం గాన గమనిస్తే పరిసైడేమో ఇతరులను తృణీకరిస్తున్నాడు, ఇక్కడేమో సుంకరి తను తాను తృణీకరించుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో ఈ మాట మనం గాన గమనించాలి, అర్థం కావాలి అంటే తన జ్ఞానము పెంటతో సమానమని పౌలు చెప్పాడు. పౌలు జ్ఞానం, గమలీయేలు పాదముల యొద్ద సంపాదించిన జ్ఞానము ఆయన గొప్ప జ్ఞానం. అయినా కూడా దేవుని ఎదుట, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట ఆయన ఏమన్నాడు? పెంటతో సమానమని, నేను పురుగు వంటి వాడను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దైవచర్మ, దేవుని సన్నిధి అక్కడ ఆయన రొమ్ము కొట్టుకొంచు నేను పాపిని ప్రభువా అంటున్నాడు. పాపిని ప్రభువా అంటున్నాడు అంటే ఆయన కృతజ్ఞతాస్థుతులు ఎలా ఉన్నాయంటే మనపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు అందులో ఉన్నాయి. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ మనపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు ఏంటి? నన్ను క్షమించు, నేను పాపిని,
ఆ ప్రార్థనలో ఆయన తల ఎత్తటానికి కూడా ధైర్యం చాలక ఆయన ఏం చేస్తున్నాడు అని తనలో తాను ఆయన ఏం చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. ప్రార్థన ఇప్పుడు అందరికి వినపడాలని గట్టిగా ప్రార్థన చేస్తాం, పెద్దగా ప్రార్థన చేస్తాం, ఎక్కువగా ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థనలో ఎంతో ఒప్పుకోలు ఉంది. ఎంత దేవుణ్ణి మహిమపరిచే, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడే దేవునితో సంభాషణ ఎంతగా మనము దేవుడు మెచ్చే సంభాషణ ఉంది. ఆ ప్రార్థన సంభాషణ. సంభాషణ అంటే దేవునితో ముచ్చటించటమే ప్రార్థన, మాట్లాడటము దేవునితో. దేవుడు మనతో మాట్లాడటము వాక్య రూపకంగా, దర్శన రూపకంగా దేవుడు మనతో మాట్లాడే మాటలు. దేవుని సన్నిధి మనం మాట్లాడుతున్నామంటే హృదయాలు కుమ్మరింపబడు, అవి కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. అంటే అక్కడ రాసిన మాట ఇంకా డీప్ గా తీసుకొని వెళ్తే ఆయన ఏం చేస్తున్నాడంటే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అంటున్నాడు. ఆయనేమో కంపారిజన్ తో కూడిన కృతజ్ఞతాస్తుతులు, ఈయనేమో పశ్చాత్తాపంతో కూడిన కృతజ్ఞతాస్తుతులు. అందుకు ఆయన ఏం చేస్తున్నాడంటే కరుణించు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, నేను వాళ్ళకంటే గొప్పవాడిని కనుక నన్ను ఆశీర్వదించు అంటే నీతిమంతులుగా తీర్చు అని డైరెక్ట్ గా ఉచ్చరించినట్టే తెలియజేయబడుతుంది. కానీ ఇక్కడ మనం గమనిస్తే చివరి వచనము అంటే 14వ వచనం, 9వ వచనం నుంచి 14వ వచనం వరకు కలిగిన వచన భాగంలోని మాటలు మనం గమనిస్తున్నాం. వాక్యాన్ని ముగించే ముందు అక్కడ నీతిమంతుడుగా అతనికంటే ఇతడు ఏం చేశాడు, పరిసయుడు సుంకరి కంటే పరిసయుడు ఏం చేశాడు, నేను అన్యాయస్తుడను, దొంగను, వ్యభిచారిని కాదు అని అతనికంటే ఇతడు గొప్పగా చెప్తాడు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు, నన్ను నువ్వు డైరెక్ట్ గా క్షమించు, నేను మట్టుకు అర్హుడను కాను అని దేవునితో సమీపిస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఉంటున్న వ్యక్తి ఏమో ఉపవాసం ఉంటున్నా, దశమ భాగం ఇస్తున్నా, దేవుని కొరకు భయభక్తులు కలిగి ఉన్నా కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఆ భయభక్తులు కలిగిన వానికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. ఎంత గొప్ప వాక్యం. కనుక వాక్యం ముగిస్తుండగా ఈ పరిశుద్ధ దేవుని సన్నిధి, హృదయాలు దేవునితో సన్నిపబడుతూ ఉన్నప్పుడు దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడే ప్రార్థన. నాకీ ప్రవ్వా అన్న బిడ్డని కళ్ళు మూసుకున్నాం. ప్రవ్వా నీ సన్నిధి మాతో పశ్చాత్తాపంతో కూడిన, లేకుంటే దేవుని సన్నిధిలో కంప్లీట్ గా తమ్మును తాము సమర్పించుకోవటం, నేను గొప్పవాడిని, ఉన్నవాడిని, నీ కొరకు భక్తిపరుడను అన్న పరిచయ జ్ఞానంగా. సుంకరి యొక్క సమర్పణ ఏంటిది అంటే దూరంగా నిల్చుంటున్నాడు, ధైర్యం చాలు, రొమ్ము కొట్టుకుంటున్నాడు, నేను పాపిని అని ఒప్పుకొంచున్నాడు. కనుక ఆ ఒప్పుకోలు దేవుణ్ణి సమీపించింది, మనసు సమీపించింది. ఆయన ఏమో లోకరీతిగా దేవునికి, మనుషులకు, సంఘానికి కనపడే రీతిగా అన్ని ఉచ్చరించాడు. దేవుడు మనసులోని ఉచ్చారణ చూస్తూ ఉన్నా. మనం గట్టి ప్రార్థన చేయకపోయినా, నేను గట్టి ప్రార్థన చేయలేదు కదా, దేవుడు వినలేదా కాదు. ఈ రెండు ప్రార్థనలు తమలో తాము ప్రార్థించుండగా అన్న అంశంతో తెలియజేయబడుతుంది. అంటే ఏంటిది అంటే ఇంకా ముందుకు మనం వెళ్తే గాన ఉచ్చరింప శక్యము కాని మూల్గుల చేత అంటారు. అంటే దేవుని వాక్యము నువ్వు మూలుగులతో దేవుని సమీపించినా కూడా గొప్ప విజయాన్ని, ఆయన కుమారుడు అన్న నీతిమంతుడు ఒక్కడును లేడు అన్న మాట అందరి దారితో తొలగి ఉన్నారు. కనుక ఒప్పుకోవాల్సింది ఏంటిది అంటే తమ్ముడు తాము ఒప్పుకోవాలి, గొప్పవాడిని చెప్పుకోవడం కాదు. అందుకనే ఆ వచ్చిన చివరి భాగంలో ఎవడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడి, ఎవడు తను తాను హెచ్చించుకున్నవాడు
తగ్గింపబడినాను. కనుక ప్రభువాని సన్నిధి మమ్మల్ని నీతివంతులుగా తీర్చే ఆ నడిపింపును, ప్రార్థనను, నిన్ను సమీపించి నిన్ను సంధించే ఆ కృపను నాకీ ప్రభువా అన్నది కళ్ళొంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదము, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో దైవ సన్నిధి ఆరాధన, ఈ యొక్క వర్షిప్ నైట్ ఆరాధనను నియమించుకుందాం. ప్రార్థనలో ఎక్కిపోద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ, సర్వశక్తి మికిల్ దయ బ్రహ్మ, గొప్ప గణికరంగాలైనా నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు కృతజ్ఞతలు. నా నోటి మాటలు అందరూ హృదయ ధ్యానం మీకు అంగీకార కృప మగునుగా. ప్రభువా, తమ ఇంటికి నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళగలిగిన, మందిర ప్రవేశం చేసిన ప్రతి బిడ్డలోని ప్రార్థనను మీరు ఈ దినం తెలియచేశారు. ఏ ప్రార్థన తమ ఇంటికి నీతిమంతులుగా వారు చేర్చబడతారు, అదే రీతిగా దైవ సన్నిధిలోని ప్రార్థన నీతిమంతులుగా తీర్చబడుతున్నారా, నీతిమంతులుగా తీర్చబడకుండా తప్పిపోతున్నారా అని తెలియచేశారు. మీకు కృతజ్ఞతలు తండ్రి. మీ సన్నిధి మమ్మల్ని మేము పరీక్షించుకొని తమను తాము తగ్గించుకొని హెచ్చింపబడు జీవితంలో జ్ఞానాన్ని కృపా కాపుదల క్షేమంలో వర్ధిల్లే, జ్ఞానాన్ని కనికరము కృపలో దాచబడే, నీ కృపలో భద్రపరచబడే జ్ఞాన నడిపింపులో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆశ కలిగి వాక్యం సమీపించి శ్రద్ధగా వింటున్న బిడ్డ జ్ఞానం మీ నామంను బట్టి ప్రార్థనలో మోకాలు వేస్తున్నది, కన్నీళ్లు కారుస్తున్నది కదా. దేవుడు నీవే మాకు సహాయం చేయవలసిన వాడవని మీ నామమును బట్టి మొరపెడుతున్న బిడ్డలు, కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, అస్వస్థ అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు, ప్రభువా నీవు మా ఎడల క్షమాపణను, కనికరమును, కృపను, కటాక్షమును, కరుణను మాకు చూపమంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని యేసు రక్తం పోషిస్తున్నాం. దయించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. మీ సన్నిధి నిబిడలుగా పరిపూర్ణమైన ఆత్మశక్తి చేత జ్ఞానం నీతిమంతులుగా తీర్చబడే నడిపింపులో, అటువంటి పునరుత్థాన శక్తి కలిగిన జ్ఞాన నడిపింపులో బిడలు వర్ధిల్లటానికి నీ కృపను అనుగ్రహించు. ఉపవాసం ఉంటున్న బిడలు, జ్ఞాన ప్రార్థనలో సమీపిస్తున్న బిడ్డలు, భయభక్తులలో దేవుని సమీపిస్తున్న బిడ్డలు ఎలాగా పరీక్షించుకోవాలి అన్న ఈ వాక్య ఉద్దేశము మీ నామం మహిమపరచబడే రీతిగా, నీ బిడ్డలు నీతిమంతులుగా తీర్చబడే రీతిగా తమ్మును తాము సరిచేసుకుంటూ పరీక్షించుకుంటూ నీ అందు నీతిమంతులుగా తీర్చబడటానికి సహాయం చేయడం, చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞత. తిరిగి ఇలాగ సమీపించి మయంపరచు పర్యంతం సంరక్షణ సేవ సంఖ్యలో చేయొచ్చు. ఈ కృప కాపుదల క్షేమము, స్వస్థత, ఆరోగ్యేశ్వరము, ఆయుష్, ఆత్మ నడిపింపు మెండుగు దయచేయండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్ చేర్చుకొని కష్టాలు జ్ఞానానురతులు ఫలింపచేయండి. రాకపోకలు, ప్రయాణాలు, డ్రైవింగ్ అంతట్లో క్షేమము, ఆశీర్వాదము, కాపుదల మెండుగు దయచేయండి. సంపూర్ణ మేలు జరిగించండి. ఔషధుల అక్కర్లు తీర్చండి. విరుకుల ఇబ్బందులను తీసివేయండి. సంపూర్ణ మేలు జరిగించండి. చేసిన మేళ్ళని బట్టి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులు ఎత్తి చెప్దాం. ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదమును, ఐశ్వర్యము, సన్నిధి, సావసం, తోడు నీడ కావు ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను సమీపించి మహిమపరిచి ఆయన చేత నీతిమంతులుగా తీర్చిదిద్దబడే నడిపింపులో వర్ధిల్లు ప్రతి బిడ్డకు ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం తరతరం తోడైనగా. ఆమేన్. చెట్లెచ్చారు. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావలసిన దినాహారం మా దయచేయండి. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించు, శోధనలోకి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. చేతులు ఎచ్చెడతాం. ఆమేన్. సెలవు కీర్తనతో ఈ వర్షిప్ నైట్ ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబు మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మహిమీద
కృమ్మరించుము దేవా క్రమర ప్రేమవశాము కృమ్మరించుము దేవా ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. శుభ తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి సదాకాలము తరతరములు తోడయండి సమకూడి మేలు జరిగించి విజయ ఆశీర్వదించును గాక. అంశదాయ లైవ్ పక్షంగాను రెవరెండ్ డాక్టర్ ఉత్తర్ సేవ పక్షంగా మీకందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు పేరట అందరికీ వందనాలు.